ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా పేదలకు వస్త్రదానం చేస్తున్న ఎస్ఎస్ఎల్ నాయకుడు సీకోటి అప్పలకొండ అభినందనీయులని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల ఎస్సీసెల్ నాయకుడు శ్రీకోటి అప్పలకొండ నివాసం వద్ద ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి అప్పలకొండ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి వీరు, పలవెల రవి, అనంతకుమార్, బాబు, కొల్లాబత్తుల అప్పారావు, దేవు, జయలక్ష్మి, నాగమణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం పెట్టడం, మనందరూ పాల్గొనడం అందులో. అయితే ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జనరేషన్ తెలియాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి ఆయన గురించి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి, పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కానీ. ఎందుకంటే ఎంతోమంది జన్మిస్తుంటారు, మరణిస్తూ ఉంటారు ఈ సమాజంలో. కానీ కొంతమంది వ్యక్తులే జీవితాంతం చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనం అనేక సందర్భాల్లో గాంధీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలిచిపోతాడు ఎన్టీ రామారావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.